ఎంకిపెళ్ళి సుబ్బు సావుకొచ్చిందన్నట్టు ఆడోళ్ళకి ఫ్రీ బస్సు పథకం పెడితే ఆటో డ్రైవర్ల గిరాకీ తగ్గిపోయిందంట. అందుకే ఆ పథకం మొదలైన కాటి నుంచి ఆటో డ్రైవర్లు ప్రతిరోజు యాదో ఒక నిరసన చేస్తూనే ఉన్నారు. ఆదుకోవాలని కొంతమంది, పథకాన్ని రద్దు చేయాలని ఇంకొంతమంది ధర్నాలు చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళ మీద సమరం కాబట్టి ఆటో డ్రైవర్లకి ప్రతిపక్షాలు కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి. అదిగో మాజీ మంత్రి ఆటో డ్రైవర్లతో ఏందో మాట్లాడుతున్నారు, చూద్దాం పదండి. దినం యానోవో కాడ లొల్లి అయితే అవుతున్నది కానీ ఆటో డ్రైవర్ల పంచాది మాత్రం తెగుతలేదు. పిరి బస్సులు చేయబట్టి ఆగమవుతున్నామని ఆటో అన్నలు ధర్నాలు చేసిర్రు, ప్రజాభవన్ కాడ దరఖాస్తులు ఇచ్చిర్రు, తీరు కొట్లాటలు చేసిర్రు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. సర్కారు వాళ్ళు కూడా సమస్యలన్నీ తీరుస్తాం, పికర్ చేయకుర్రి అని హామీ ఇచ్చిర్రు. కానీ గాముచ్చటనే ముంగట పడతలేదు. ఆటో అన్నలకు తోడు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా తయారైతున్నారు. కారు పార్టీ వాళ్ళు ఆటో అన్నలకు అండగా లొల్లులు చేసే ఇగురం చేస్తున్నారు. ఇక పటాన్ చెరువుల కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పండ్ల పని ఆటో డ్రైవర్ల ఆపతి చాపతి అరుచుకున్నాడు. బండి కిస్తీలు కట్టలేక, పొలగాండ్ల ఫీజులు కట్టలేక అడ్డ మీద పనులకు పోతున్నారట ఆటో డ్రైవర్లు. గిట్లా మాజీ మంత్రికి గట్టిగానే చెప్పుకున్నారు కష్టాలు. ఫీజులు కట్టకపోతే పొలగాండ్లను బయటికి తోలిస్తున్నారని బాధపడ్డారు. అసెంబ్లీలో पूरा ताकत लगा के हम आपके लिए लड़ेंगे, भरोसे से रहिए. గదా అన్నట్టు అసెంబ్లీ మీటింగ్లలో గట్టిగానే కొట్లాడతాం, ఏం పికర్ చేయకుర్రి, లేనిదోటి చేసుకొని ఇంటి వాళ్ళని ఆగం చేయకుర్రి అని ధైర్యం నూరిపోసిండు సారు. అటు కేటీఆర్ సారు కూడా ఎక్కడికి పోయినా ఆటో అన్నల గురించి గట్టిగానే చెప్తున్నాడు. అంత చూస్తుంటే వచ్చే అసెంబ్లీ మీటింగులలో ఆటో అన్నల కిరికిరి మీద, పిరి బస్సు పథకం మీద సర్కారోళ్లకు, ఎగస్ పార్టీలకు పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.